హలో అండి, ఇవాళ సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ పప్పుని చాలా సింపుల్గా మంచి టేస్ట్తో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇలా మామిడికాయ పప్పు చేసుకొని వేడివేడి అన్నంలోకి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే అసలు రుచి మర్చిపోలేరండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామా. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ వరకు కందిపప్పు తీసుకొని వాటర్ వేసి 2 సార్లు బాగా వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ దానిలో వాటర్ వేసి ఆ పప్పుని కాసేపు నానబెట్టుకోవాలి. పప్పు నానితే మనకి అది ఉడికేటప్పుడు ఎక్కువ టైం పట్టదనమాట. ఇలాగ పప్పు నానేలోగా మనం ఒక మామిడికాయని తీసుకొని దానిపైన ఉన్న పీల్ అంతా కూడా తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ మ్యాంగోని తీసుకొని ఇలా పీల్ అంతా తీసేసుకోవాలి. ఈ మ్యాంగో అయితే మా చెట్టు నుండే తీసుకున్నానండి. ఇది నార్మల్గా ఉంటుంది, మరీ పుల్లగా ఉండదు, మరి తీయగా ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఇలా తీసుకొని వాటన్నిటిని కూడా ఈ సైజులో పీసెస్లో కట్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్న తర్వాత మనం ఇంతకుముందు నానబెట్టుకున్న పప్పును తీసుకొని దానిలో 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇక్కడ నాకు 3/4 కప్పు వరకు వచ్చాయి, మరి పుల్లగా ఉంటే 1/2 కప్పు సరిపోతుంది. నెక్స్ట్ దీనిలో 8 నుండి 10 వరకు పచ్చిమిర్చి వేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దానిపైన లిడ్ని పెట్టేసి అది మంచిగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ అయితే మనకి ఇక్కడ పప్పు మంచిగా ఉడికిపోతుంది. చూడండి, ఇక్కడ పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక్కసారి పప్పును మనం రుద్దుకున్నట్టు చేసుకోవాలి. పప్పు కూడా ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ వాటర్ ఏమి యాడ్ చేయకుండా మంచిగా వచ్చేసింది. తర్వాత దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ పప్పులోకి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఈ పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకున్నాక దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, అదేవిధంగా 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని 2 లేదా 3 ఎండుమిర్చిని కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకున్నాక ఒక చిన్న సైజు ఆనియన్ ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ పోపులో వేసుకోవడం వల్ల దానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత దానిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా ఇంగువ వేయడం వల్ల కూడా పప్పుకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే వేయకపోయినా పర్లేదు. తర్వాత దీనిలో 1/2 స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. మనం ఇంతకుముందు పప్పు ఉడికించేప్పుడు పసుపు వేసుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు పోపులోకి మనం ఉడికించుకున్న పప్పునంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు పప్పు కన్సిస్టెన్సీ కూడా మరీ లూజ్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా వచ్చింది. ఇలా ఉంటేనే పప్పు అనేది చాలా బాగుంటుంది. ఇక టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మామిడికాయ పప్పు పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక ఈ టైంలో మనకి దీంట్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఏమైనా తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. దీన్ని ఇలా ఒక్కసారి కలుపుకొని చివరిగా పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నారనుకోండి, చూడ్డానికి కూడా సూపర్గా ఉంటుంది. ఇలా మనకి సమ్మర్లో దొరికే పచ్చి మామిడికాయతో ఇలా పప్పు కనుక చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఇలా ప్రిపేర్ చేసిన పప్పుని వేడివేడి అన్నంలోకి కొద్దిగా వేసుకొని పైనుండి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. అసలు టేస్ట్ మర్చిపోలేనట్టుగా ఉంటుంది. ఇంకా కావాలంటే పక్కకి కొద్దిగా మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారనుకోండి, సూపర్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.